ప్రతి ఒక్కరూ చదవండి. కాలేజీ సీట్ల కోసము డొనేషన్లు ఇవ్వండి. మా జోబీలు నింపండి. ఉద్యోగ వేటలో ధనబలంతో ఉద్యోగాలు కొనండి. మా ఖజానాలను నింపండి. ఉద్యోగం లేనివారు ఆకలి బాధతో అలమటించండి. అమరవీరులు సాధించి పెట్టిన స్వాతంత్రము మా ధనిక వర్గానికి తప్ప మీ బడుగు వర్గాలకు మాత్రం కాదు. ఎలక్షన్లో ఖర్చులు పెట్టింది ఎవరి కోసం? మా అధికార దాహం తీర్చుకోవడం కోసం. 10 రూపాయలు మీ చేతిలో పెడితే పదిలంగా ఓటు వేసి అందలం ఎక్కిస్తారు. నిండుగా తిండి పెడితే తిరుగుబాటు చేస్తారు. ఇది గమనించే మా అధికారము మీ ప్రజానీకాన్ని అణగదొక్కుతూ మీలో ఉద్రేకాన్ని చంపి మా పాదాల వద్దకు రప్పించుకుంటుంది. శ్రమించడమే మీ వంతు, ఫలితము మా వంతు. శ్రమట ఓర్చడమే మీ వంతు, ఏసీ రూములో కూర్చోవడమే మా వంతు. పంట పండించడమే మీ వంతు, లాభాన్ని పొందటమే మా వంతు. కష్టజీవులకు కన్నీళ్లు మిగిల్చి కూర్చున్న వారికి కోటి వరాలు కురిపిస్తాము. విద్యార్థులారా, కార్మిక కర్షక బడుగు వర్గాలారా, మీ మూడో నేత్రాన్ని తెరిపించండి. మీలో చైతన్యము రానంత వరకు ఆ అధికారమే ఊపిరే సాగుతుంది, మిమ్ములను అనగతొక్కుతుంది. మీరంతా ఊపిరిని బిగిపెట్టి ఊదిన ఆ స్వరానికి ఊరు దాటిపోతుంది. అమరవీరుల త్యాగానికి అమరజ్యోతి వెలుగుతుంది. ఆణిముత్యము లాంటి మీ జీవితాలు అమర శిఖరానికి ఎగురుతాయి. మనిషిలో స్వార్థాన్ని మరుగుపడడం కోసం అమర పతాకం గగన వీధుల్లో ఎగురుతుంది. అదే ప్రజానీకాన్ని ఒక తాటిపై నడవాలన్నదే ఆ ఆకాంక్షిస్తుంది. జై హింద్.